వెల్కమ్ టు జీవీకే న్యూస్. ఈరోజు మనం 38వ డివిజన్లో ఉన్నాం. 38వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి బూడిద హర్ష గారితో మాట్లాడడం, ప్రస్తుతం వాళ్ళ డివిజన్లో ప్రచారం ఎట్లా సాగుతుందో అనేది తెలుసుకుందాం. వాళ్ళని అడిగి. నమస్తే హర్ష గారు. నమస్తే హర్షిత్ గారు. ప్రచారం ఎలా సాగుతుంది మీది? ప్రచారం చాలా బాగా జరుగుతుంది. ప్రజల మద్దతు పూర్తిగా ఉంది నా వైపున. ప్రజలందరూ కూడా నా పక్షాన ఉన్నారు. కానీ వాళ్ళు నా తోటి మిత్రులని కానీ నా స్నేహితులను కానీ కొంతమంది వ్యక్తులు ఎవరైతే నాతో ఉంటారో వాళ్ళని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ నా ఎంబడి తిరగద్దు, నాతో ఉండొద్దని కొంతమంది నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు మమ్మల్ని భయపెట్టిస్తున్నారు. నాతో మిత్రులు కూడా వాళ్ళు భయపడుతున్నారు. కావున ఇప్పటికే ఏం కాకముందే ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తే రేపు గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏం అభివృద్ధి చేస్తారు, ఏం చేస్తారు అనేది ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. దయచేసి ప్రజలకు కూడా నేను చెప్పేది ఒకటే, ఎవరు కూడా భయపడకండి. ఇప్పుడు ఏం కాకముందే ఇట్లా మనల్ని భయపెడుతూ అది చేస్తే రేపు గెలిచిన తర్వాత మనల్ని ముప్పు తిప్పల పెట్టే రోజులు మనమే కొని తెచ్చుకున్నటువంటి సమయం ఇది. దయచేసి జాగ్రత్తగా వ్యక్తులను చూసి, వ్యక్తుల చరిత్రలు చూసి ఓటేయవలసిందిగా నేను ప్రజల్ని కోరుతున్నానండి. అంటే ప్రజల్ని ఇప్పుడు ఎవరైనా భయపెడుతున్నారని మీరు అనుకుంటున్నా? భయపెడుతున్నారు. ఇప్పుడు నా వెంబడి చూడండి, నా వెంబడి ఇవాళ తిరిగిన నా స్నేహితుడు రేపు నా వెంబడి రానికి కూడా భయపెడుతున్నారు, వాళ్ళని బెదిరిస్తున్నారు తిరిగి. మరి అందరికి స్టార్ క్యాంపెయిన్లు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు కదా, మరి మీకు ఎవరు వస్తారు అనుకుంటారు? మాకు కూడా వస్తున్నారు. షెడ్యూల్ తీసుకున్నాము. బండి సంజయ్ అన్న గారి రాక త్వరలోనే ఉంది. ఈ 2-3 రోజులలో బండి సంజయ్ అన్న గారు మన డివిజన్కి వస్తారు. మన డివిజన్ ప్రజలతో పూర్తిగా మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పైన గర్జించడానికి సిద్ధమై ఉన్నారు. మా పైన, మా పక్షాన మా రాష్ట్ర నాయకులు కూడా మా పక్షాన ఉన్నారు. మాకు సపోర్ట్ చేస్తూ ఎప్పుడు కూడా ఎలాంటి అవసరం ఉన్నా కానీ వాళ్ళు చేయూతనిస్తున్నారు. మరి డివిజన్ ప్రజలందరూ గత 10 సంవత్సరాలుగా మన డివిజన్ వెనుకబడి ఉందని చెప్పేసి అంటారు, అది నిజమా? 100% నిజం. ఇప్పుడు ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు, ఆ సమస్యలు ఏంటి కూడా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులకు తెలియదు. ప్రజల పక్షాన మేము డెబిట్కి సిద్ధమవుతాము. ఎవరైతే ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు అందరినీ కలిసి ప్రజా కోర్టులో ఒక డెబిట్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా పరిష్కరిస్తారో కూడా డెబిట్కి రానికి సిద్ధం అవుతానని నేను తెలియజేస్తున్నాను. బయలెల్లి వస్తుండు బూడిద హర్షన్న 38వ డివిజన్లో కార్పొరేటరుగా అభివృద్ధి ఆశయంగా